వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఎమోషన్. కేసీఆర్ తెలంగాణ వేరు కాదు, రెండు ఒకటే. విడదీయలేని జంట పదాలు అవి. కేసీఆర్ బర్త్డే అంటే అది తెలంగాణ ప్రజలందరికీ ఒక స్పెషల్ డే. కేసీఆర్ పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో పచ్చబొట్టులా స్థిరపడిపోయింది. అందుకే నిన్న కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయి. సరిగ్గా ఇక్కడే రేవంత్ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. కేసీఆర్ బర్త్డే సంబురాలు గ్రాండ్గా జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోయింది. ఆ కుట్రతోనే అటు కూకట్పల్లిలో కేసీఆర్ బర్త్డే ఫ్లెక్సీలను తీసేయించారు. మరోవైపు ఓ స్కూల్లో విద్యార్థులు కేసీఆర్ మీద అభిమానంతో పుట్టినరోజు వేడుకలు జరిపితే ఈ ప్రభుత్వం కక్షగట్టింది. అన్యాయంగా స్కూల్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసింది. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం నందనవనం కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై కక్షగట్టిన కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రావును సస్పెండ్ చేయాలంటూ హల్చల్ చేశారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ప్రిన్సిపల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిపితే ఇంత కళ్లమంట ఎందుకని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కేసీఆర్ కు ఉన్న ప్రజాదరణ ఓర్వలేకనే ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు చేస్తోందని నిప్పులు చెరుగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపినందుకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి రజితను సస్పెండ్ చేశారు విద్యాశాఖ అధికారులు. హస్తినాపురం డివిజన్ నందనవనం కాలనీలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మాజీ సీఎం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ పద్మనాయక్ స్కూల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి లాంగ్ లీవ్ అంటూ కేసీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయించి ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు సెలవులో ఉన్నందున స్కూల్ బర్త్డే వేడుకలను నిర్వహించినందుకు గాను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి రజితను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా దీనిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఏ స్థాయిలో లేకపోయినా ఆయన వరంగల్ పర్యటనకు వెళ్ళేటువంటి సందర్భంలో విద్యార్థులతో చెప్పులు లేకుండా రోడ్డు పైన నిలబెట్టి వాళ్ళందరినీ వలసలో నిలబెట్టి వాళ్ళందరితో వెల్కమ్ చెప్పించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కానీ ఇది మరొక ముందే ఇటు తెలంగాణ సాధకుడు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణ ప్రజలకు కోరుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్ర సాధనను సాధించినటువంటి సాధకుడికి పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్వీట్లు పంచుకున్నందుకు ఇట్లాంటి కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పూనుకుంది. వెంటనే ఈ సస్పెన్షన్ వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఎక్స్ లో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన తీవ్ర విమర్శలు చూపించడం జరిగింది. వార్డు మెంబర్ కూడా కానీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్లు సలాం కొట్టొచ్చు, పోలీసులు ఎస్కాట్ ఇవ్వచ్చు, ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించవచ్చు, అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా ఆయనకు పాఠశాల విద్యార్థినులతో నడియండలో నిలబెట్టి పూలు చల్లుతూ స్వాగతం పలకొచ్చు, వారితో ఆయనకు అధికార యంత్రాంగం దగ్గర నుండి సెల్యూట్ కొట్టించవచ్చు, ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్ను వెనక్కు నెట్టే వేదికను పంచుకోవచ్చు, పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణికి ఎస్కాట్ సదుపాయం కల్పించవచ్చు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 14 ఏళ్ల అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి అస్తిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్ప కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తారా? వారి పుట్టినరోజున హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కడితే చించేస్తారా? ఐఏఎస్ ఐపీఎస్ అంటే గౌరవం లేదు, సహచర మంత్రులంటే వారి మీద నమ్మకం లేదు, అత్యున్నత పదవిలో ఉండి ఇంత అబద్ధ భావం ఎందుకు అంటూ సిగ్గు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని, మంత్రులను, మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణులతో సహా వాళ్ళకి ఏ అధికారం లేకపోయినా ముఖ్యమంత్రి సోదరుడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి వ్యవహారం పైన కూడా
తీవ్ర స్థాయిలో భాస్కర్. భాస్కర్, సస్పెండ్ అయిన ప్రిన్సిపల్ టీ న్యూస్ తో ఏమైనా మాట్లాడా? ఏమంటున్నాడు? ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి ఎవరైతే హస్తినాపురానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన ప్రిన్సిపల్ లీవ్ లో ఉన్నారు. ఆ లీవ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ప్లేస్ లో ఇన్ఛార్జ్ రజిత విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి టెంపరీ అంటే ఇన్ఛార్జ్ వాటితో ఆమె అధికారాలు నిర్వహిస్తూ ఉంది. ఆయన ఎవరైతే దానికి ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన లీవ్ లో ఉండడం వల్లనే ఈ జరిగింది అనేటువంటి చెప్తాను. ప్రభాకర్ రావు ప్రస్తుతం ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కొన్ని రోజులు సెలవులో ఉన్నందున సిక్ లీవ్ లో సెలవులో ఉన్నందున రజిత అనేటువంటి టీచర్ కు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె దీనిపైన మాట్లాడడానికి ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. కానీ స్థానిక మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు దీనిపైన ప్రభుత్వం పైన ఈ వ్యవహారం పైన ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సమాచారం చేరవేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. సైబర్ క్రైమ్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులకు కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తాం. ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తూ కావాలని అభద్రతా భావంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని పదే పదే కేసీఆర్ పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ జరుగుతున్నటువంటి అనేక తీవ్ర పరిణామాలకు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేడుక సందర్భంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి అక్కడికి వచ్చి ఆయనకు విషయం చెప్పినటువంటి చూసి కళ్ళు మంట ఊర్వక ఇట్లాంటి పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో నిన్న కేబీఆర్ పార్క్ కావచ్చు, మహేశ్వరంలో కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో కావచ్చు, ఉప్పల్లో కావచ్చు అనేక చోట్ల కేసీఆర్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించినటువంటి పోస్టర్లు అందిస్తే వాటిని జిహెచ్ఎంసీ అధికారులు చించివేస్తూ ఒక రాక్షస ఆనందాన్ని పొందేటువంటి ప్రక్రియ కొనసాగించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఇట్లాంటి పద్ధతి లేదు, ఎక్కడా కూడా ఇట్లాంటి సాంప్రదాయం లేదు. కానీ కొత్త సాంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎక్కడా లేనటువంటి పద్ధతి. గతంలో ఏ ప్రభుత్వాలు యునైటెడ్ స్టేట్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరులో కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా అనేక ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రజల మనసును ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల మనసులోంచి వచ్చినటువంటి నాయకులను వాళ్ళు ప్రతిబింబించే విధంగా బర్త్డే వేడుకలు జరుపుతూ ఉంటే వారిని కించపరిచే విధంగా ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నాడు అనేది మాత్రం సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే సస్పెన్స్ కు గురైనటువంటి టీచర్లు ఉన్నారో వారిని ఇమీడియట్ గా విధుల్లోకి తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు సాయి మాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.